హాయ్ గాయ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ వెజ్జీ వంటలు. ఈరోజు మనం చూడబోయే రెసిపీ చేయడానికి మనకు ఈజీగా ఉండి చూడగానే పిల్లలు ఎంతో ఇష్టంగా తినేటువంటి ఆలూ టిక్కా. ఇంకెందుకు లేటు, లెట్ స్టార్ట్. ముందుగా ఆలూ తీసుకొని ఒక దాంట్లో 4 పీసెస్ పొట్టు తీయకుండా 4 పీసెస్గా కట్ చేసుకోవాలండి. కట్ చేసుకొని ఇప్పుడు కుక్కర్ తీసుకొని దాంట్లోకి వాటర్ తీసుకొని ఆలూ అందులో వేసి ఒకసారి బాగా కడిగి మళ్ళీ వాటర్ పట్టి మనం విజిల్స్ అనేది పెట్టుకోవాలి. ఇప్పుడు ఇంకొక బౌల్లోకి కొద్దిగా అటుకులు తీసుకొని ఒక హాఫ్ అన్ అవర్ నానబెట్టి పక్కన పెట్టుకోండి. ఇంకో బౌల్లోకి కొద్దిగా కార్న్ఫ్లోర్ కూడా తీసుకొని కలిపి పక్కన పెట్టుకోండి. చూడండి, మీరు ఇవి చేసేలోగా ఆలూ 3 విజిల్స్ వచ్చేసిందండి. అవి తీసి పొట్టు తీసి పక్కన పెట్టుకొని ప్యాన్ పెట్టుకొని స్టవ్ ఆన్ చేసి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకోండి. ఇప్పుడు మనం హాఫ్ అన్ అవర్ నానబెట్టుకున్నటువంటి అటుకులు ఒక బౌల్లోకి తీసుకొని వాటిని బాగా స్మాష్ చేయండి. వాటర్ లేకుండా తీసుకోవాలండి. ఇప్పుడు ఆ స్మాష్ చేసిన అటుకుల్లోకి కొద్దిగా బొంబాయి రవ్వ తీసుకోవాలి. అలాగే మనం ముందుగా ఉడకబెట్టి పెట్టుకున్నటువంటి ఆలూ కూడా మెత్తగా స్మాష్ చేసి వేయండి. అలాగని మొత్తం మెత్తగా వద్దండి, ఎందుకంటే కొంచెం ఆలూ అనేది తింటున్నప్పుడు పంటి కింద పడుతూ ఉంటేనే పిల్లలకి బాగుంటుంది. ఓ 2 పచ్చిమిర్చి తరుగు, కొద్దిగా కరివేపాకు, కొద్దిగా చాట్ మసాలా, రుచికి సరిపడా ఉప్పు, కొద్దిగా కారపొడి తీసుకొని కొంచెం కొత్తిమీర కూడా వేసుకొని అన్నీ కలిపి బాగా కలుపుకోవాలండి. ఇవన్నీ ఎంత బాగా కలుపుకుంటే అంత బాగుంటుందండి. చూడండి, కలుపుకొని ఇలాగ వడల సైజ్ లాగా తీసుకోవాలండి. మీకు డీప్ ఫ్రై ఇష్టం లేకుంటే ప్యాన్ మీద ఆయిల్ వేసి మామూలుగా కూడా ఫ్రై చేసుకోవచ్చండి. డీప్ ఫ్రై చేస్తే చాలా బాగుంటుంది. అంతే అండి, ఎంతో ఈజీ అండ్ టేస్టీ అయినటువంటి ఆలూ టిక్కా రెడీ. వీడియో చూశాక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ సింబల్ అనేది ఆన్లో పెట్టుకుంటేనే మన వీడియోస్ అనేది అప్డేట్ మీకు వస్తుంది.